హాయ్ అండి. వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు విషయం చెప్తానండి. మా సైడ్ అయితే శివరాత్రి రోజు జిలేబీ తింటామండి. శివరాత్రి రోజు జిలేబీ, తొలేకాసుకి గుగ్గిళ్ళు. మా సైడ్ అలా అండి, కంపల్సరీ తింటాం. దొరికినంత వరకు తెచ్చుకొని తింటాము. ఎక్కడైనా దొరికిద్దిలేండి జిలేబీ. మరి మీ సైడ్ శివరాత్రికి ఏం తింటారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కో సైడు ఒక్క ఐటెం తింటారు కదా, సో అందువల్ల. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, తను మిఠాయి తింటారంట వాళ్ళ సైజు. సో మీ సైడ్ ఏం తింటారు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి, జిలేబీ గురించి వీడియోనా అనుకుంటున్నారేమో. కాదు, ఈరోజు మేము శివరాత్రి కదా అని బ్రహ్మదేవుడి టెంపుల్కి వెళ్ళొచ్చామండి. ఆగండి, ఏంటి ఈవిడ రాజస్థాన్ వెళ్ళి వచ్చేసింది అనుకుంటున్నారేమో. లేదండి. లేకపోతే కాశీ వెళ్ళాను అనుకుంటున్నారా? అది కాదు. మరి కుంభకోణం వెళ్ళాను అనుకుంటున్నారా? అక్కడ కూడా ఉందన్నారండి ఈ బ్రహ్మదేవుడి టెంపుల్. అది కాదు. మరి ఎక్కడికప్ప? మేము వెళ్ళింది పొద్దునండి, ఇప్పటికి వచ్చేసాం. ఏంటా ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? మన ఏపీలోనే బ్రహ్మదేవుడి టెంపుల్ ఉందండి. ఎక్కడైనా ఆశ్చర్యపోతున్నారా? చెప్తా. చేబ్రోలు విన్నారా? మనం ఇంకొల్లు చీరాల నుంచి వెళ్ళే రూట్ అయితే పొన్నూరు దాటిన తర్వాత చేబ్రోలు గ్రామం ఉందండి. అక్కడ బ్రహ్మదేవుడు ఆలయం ఉంది. అటు విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే నారాకోడూరు, ఇటు దాటాక నారాకోడూరు పన్నూరు మధ్యలో చేబ్రోలు ఉంటుంది. అక్కడండి చేబ్రోల్ సెంటర్లో దిగి బ్రహ్మదేవుని టెంపుల్కి ఈజీగా వెళ్ళొచ్చు. మేము వెళ్ళొచ్చామండి. ఇది మీకు ఆల్రెడీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమందికి అసలు తెలియకపోవచ్చు. సో అందుకనే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అంతేకాదండి, ఆ బ్రహ్మదేవుడు ఆలయం గురించి చాలా చరిత్ర అయితే ఉంది. అది నేను మళ్ళీ మీకు చెప్తాను. ముందైతే బ్రహ్మదేవుడి టెంపుల్స్, అలాగే అక్కడ చేబ్రోలు గ్రామంలో బ్రహ్మదేవుడి టెంపులే కాదు, చాలా టెంపుల్స్ ఉన్నాయి. సరే, టాపిక్ ఎటు వచ్చేసిందిగా చెప్తానండి. బ్రహ్మదేవుడు ఆలయ చరిత్ర కూడా చెప్పేస్తాను, అలానే చేబ్రోలు గ్రామ చరిత్ర కూడా చెప్పేస్తాను. అది గ్రామం ఏమో తెలియదు, నేనైతే చేబ్రోలు గ్రామం అంటున్నాను. చూస్తే అంత మరీ చిన్న విలేజ్లో అయితే లేదు, సెంటర్ బాగానే ఉంది, లోపల కొంచెం విలేజ్లా ఉంది. లైక్ మరీ అంత విలేజ్ కాదు, మరీ అంత సిటీ కాదు. నా చిన్నప్పుడైతే చేబ్రోలు గ్రామం అనే అన్నట్లుగా గుర్తు విన్నాను. అది మరి ఇప్పుడు మారిపోతున్నాయి కదా అన్నీ, అది మండలము, తాలూకాను, సంథింగ్ ఏదో, నాకైతే తెలీదు. సరేనండి, చేబ్రోల్లో బ్రహ్మదేవుడు ఆలయంతో పాటు చాలా ఆలయాలు ఉన్నాయండి. అసలు చేబ్రోల్లో 101 ఆలయాలు, 101 బావులు ప్రసిద్ధి. కొంతమంది 108 ఆలయాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. ఏదైనా కానీ 100 అబోవ్. కానీ ఇప్పుడు అన్నీ లేవండి, చాలా వాటికి శిథిలమైపోయినాయి, కనుమరుగైపోయినాయి. అదే ఏమంటారు, జీర్ణోద్ధరణ సంథింగ్ ఏదో అట్లా అయిపోయినాయండి. కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయండి. కానీ మీరు మాత్రం మార్నింగ్ వెళ్ళి 10:30 లోపే వెళ్ళండి. ఈవినింగ్ అయితే ఏదన్నా 4:35కి వెళ్ళొచ్చు. కానీ చాలా బాగున్నాయండి ఆలయాలు. ఎంత పురాతనమైనగా ఉన్నా మనకు అలా కనిపిస్తున్నా కానీ లోపల ఉన్న విగ్రహాలు, స్వామివార్లు మాత్రం చాలా
బాగున్నాయి. అసలు చూడటానికి కన్నులు సరిపోవు అన్నట్లు ఉంటుంది కదా, అలా కన్నులారా అసలు తన్మయత్వంతో నిండిపోవచ్చండి. అంత బాగున్నాయి అసలు విగ్రహాలు అయితే మాత్రం. కొన్ని అయితే బంగారపు తొడిగేనా అనిపించింది, బంగారం కిరీటమేమో అనిపించింది. అసలు అట్లా ఉన్నాయండి విగ్రహాలు మాత్రం. చాలా చాలా బాగున్నాయి. అసలు అవి చాలా పురాతనమైన ఆలయాలండి. వాటి గురించి కూడా నేను మీకు చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. తర్వాత టెంపుల్స్ అవి నేను తీసిన కొన్ని పిక్స్ వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ఏమీ అనుకోకండి, వీడియో కొంచెం లెంతీ అవుతుందేమో, కానీ తప్పదండి. ఇలాంటివి తెలుసుకోవాలంటే కొంచెం లెంతీ వీడియోస్ అయినా సరే మనం చూడాలి, లేదంటే వినాలి. ఓకే, చెప్పేస్తానండి. నేను దాని గురించి విన్న హిస్టరీ కానీ చదివిన హిస్టరీ కానీ నేను మీకు చెప్తాను. అంతకుముందు నేను న్యూస్లో చూసిన, పేపర్లో చూసిన ఒకరిద్దరు నాకు కొంచెం తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఆ ఊరి ఉన్నారు, వాళ్ళు చెప్పేవి విన్నాను కొన్ని. అట్లా 101 ఆలయాలు ఉన్నాయి. అందులో బ్రహ్మదేవుడి గుడి ప్రసిద్ధి అని విన్నాను. బ్రహ్మదేవుడు అంటే లింగాకారం ఉంటుందండి. లింగం మీద బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగా లింగానికి 4 వైపులా ఆ బ్రహ్మదేవుడు రూపాన్ని చెక్కారండి. అది ఎందువల్ల అలా చెక్కారో మీకు నేను చెప్తాను. మనందరికీ తెలిసిందేనండి దాదాపుగా. ఏంటి, బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు జరగకూడదు అని భృగు మహర్షి శాపం ఇచ్చారు. అలానే శివుడికి ఏమి ఇచ్చారు, అది బ్రహ్మదేవుడికి ఇచ్చిన శాపం. శివుడికి ఏమి ఇచ్చారు, లింగ రూపంలోనే నీకు పూజలు జరుగును అని శివుడికి శాపం ఇచ్చారు. ఇది మనందరికీ తెలిసిందే. సో అందువల్ల బ్రహ్మదేవుడి ఆలయం భూమి మీద కట్టకూడదంట. అందుకని అది ఎలా నిర్మించారంటే 4 వైపులా కోనేరు ఉంటుందండి. కోనేరు మధ్యలో బ్రహ్మదేవుడి ఆలయాన్ని నిర్మించారు. ఆ బ్రహ్మదేవుడు కూడా భూమి మీద ఉండకూడదని శివలింగం మీద బ్రహ్మమూర్తుల్ని చెక్కించారన్నమాట. అట్లా ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయాన్ని నిర్మించింది రాజా వాసిరెడ్డి. ఆయన పూర్తి పేరు కూడా చాలా ఉందండి. అసలు కాకతీయ రాజు. ఈయనైతే మాత్రం కాకతీయ రాజు. అది 1800 శతాబ్దంలో అనుకుంటా. అంతే కదా, అక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ దాదాపు 1800 శతాబ్దం 1800 శతాబ్దం కాదు, సారీ, 1810 1817 సంథింగ్ ఉందండి. అప్పుడు అన్ని సంవత్సరాల నాటి అనమాట. అలానే 11వ శతాబ్దం నాటి టెంపుల్స్ కూడా ఉన్నాయి. అదే మీకు చెప్తాను అది ఆలయం అసలు ఎలా ఏర్పడింది అనేది. ఆ రాజా వాసిరెడ్డి గారు ఉన్నారు కదండి, ఆ రాజుల కాలంలో, అప్పటి కాలంలో ఆ చేబ్రోలులోకి దొంగల భయం బాగా ఉండేదంటండి. దొంగల బెడద బాగా ఎక్కువ. ఆ దొంగల భయం నుంచి ఆ రాజ్యాన్ని లేదా ఆ ప్రజలని కాపాడటానికి, రక్షించే ఉద్దేశంతో దొంగలకి ఆ రాజు ఒక శిక్ష వేశారు. ఆ శిక్ష వేసినందుకు గాను ఆయన పరిహార నిమిత్తం బ్రహ్మదేవుడి గుడి నిర్మించారు. మీరు అనుకోవచ్చు, దొంగలకి శిక్ష వేసినంత మాత్రాన పరిహారం ఎందుకు బ్రహ్మదేవుడి గుడి, వాళ్ళు దొంగలు కదా, వాళ్ళకి తగిన శిక్షే వేశారు అని అనుకోవచ్చు. కానీ ఆ శిక్ష ఏ విధంగా వేశారు, ఎట్లా వేశారు, ఎందువల్ల వేశారు అది మీరు తెలుసుకోవాలి. దానికోసమే బ్రహ్మదేవుడి గుడి నిర్మించాల్సిన అవసరం ఏంటి? మహా అయితే ఇట్లా శిక్షలు వేసినందుకు, ఒక మనిషి హత్యకు గురైనందుకు ఇంకేమైనా ఉంటాయి కదా పరిహారాలు, అదే ఎందుకు చేశారు, అదే ఎందుకు నిర్మించారు ఆ బ్రహ్మదేవుడి ఆలయాన్ని అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను. అది ఎందుకంటే దానికి 2 కథనాలు విన్నానండి. నేనైతే 2 స్టోరీస్ విన్నాను. అందులో ఒకటి చెప్తాను మీకు. ఆ రాజా వాసిరెడ్డి వెళ్ళి దొంగల ముఠా ఉంది కదా, వాళ్ళతో కలిసి ఏం చెప్పారు, మీరు కూడా మాలో కలవండి, అంటే మీరు మారిపోండి, మీరు మామూలు జనజీవన స్రవంతిలో కలిసిపోండి. అంటే ఇప్పుడు నక్సలైట్లు అలా ఉంటారు కదా, వాళ్ళని కొంతమంది మాట్లాడి జనజీవన స్రవంతిలోకి కలిసిపోండి, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇలా చూస్తాం, అది ఇది అని చెప్తారు కదా సంథింగ్. అట్లానే ఆ రాజా వాసిరెడ్డి గారు వెళ్ళి దొంగల ముఠా నాయకుడితో మాట్లాడి, కొంతమంది దొంగలతో కూడా మాట్లాడి చెప్పారంటండి, మీరు ఇట్లా జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మిమ్మల్ని మేము ఏం చెయ్యము, మీరు మారిపోతే మాత్రం బాగుంటుంది అని మాట్లాడు. వాళ్ళు సరే అని
ఒప్పుకున్నారంటండి. ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరినీ విందుకు ఆహ్వానించారంట రాజా వాసిరెడ్డి గారు. విందుకు ఆహ్వానించిన తర్వాత ఎందుకు ఆ రాజా వాసిరెడ్డి గారికి అంత నమ్మకం కుదరల. అదే సామెత అంటారు కదా, ఏదైనా దొంగ బుద్ధి పోనిచ్చుకున్నోళ్ళు కాదు అని కొంతమంది మనం సామెతలు వింటుంటాం. ఆయనకి బహుశా అదేమన్నా స్ట్రైక్ అయిందో ఏమో మరి. ఆయన ఎందుకో పూర్తిగా దొంగల్ని నమ్మబుద్ధి కాలేదంట. అందుకని అన్నంలో విందుకు ఆహ్వానించారు కదా, వారు తినే అన్నంలో విషం కలిపి ఆ దొంగలందరినీ హతమార్చారు. అది ఒక కథనం. ఇంకొక కథనం ఏంటంటే, ఆ దొంగల ముఠా నాయకులతో మాట్లాడి, అలానే దొంగలందరితో మాట్లాడేటప్పుడు ఏమని ప్రమాణం చేశారు రాజా వాసిరెడ్డి గారు? అన్నం మీద ప్రమాణం చేసి, నేను మీకు ఎలాంటి ఆపద రానివ్వను, మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి, మీకు అన్ని సౌకర్యాలు అదే నార్మల్గా రాజ్య ప్రజలు ఎలా అయితే జీవిస్తారో మీరు అలానే జీవనం కొనసాగించండి, మీకు ఎటువంటి శిక్షలు వేయను అని చెప్పి మాట్లాడి అన్నం మీద ప్రమాణం చేసి వాళ్ళని మైమర్చించేశారు. వాళ్ళు నిజమే అని నమ్మేశారు. ఇంకా నమ్మిన తర్వాత ఈయన శిక్ష విధించాడు కదా, అన్నంలో విషం కలిపి అందరినీ చంపేయడం, అది కూడా ఒక శిక్షలానే భావించారు అప్పుడు. సో అది జరిగిన తర్వాత నుంచి రాజా వాసిరెడ్డి గారు అన్నం తిందామని అన్నం ముట్టుకుంటుంటే ఆ అన్నం అంతా రక్తంగా కనిపించిందంట. అంతేకాక పురుగులు పారాడుతూ కనిపించి ఆయన అసలు అన్నమే తినలేకపోయారంట. ఎందుకంటే అన్నం మీద ప్రమాణం చేశారు కదా, అందుకని ఆయనకు అలా జరిగింది. ఆయన ఇట్లా జరుగుతుంది ఏంటి అని ఫస్ట్ ఆయనకు తెలియలేదు. పండితులు ఉంటారు కదా అక్కడ, ఆస్థాన పండితులు, జ్యోతిష్యులు వాళ్ళందరూ ఉంటారు కదా, వారితో చర్చలు జరిపాడు. ఏంటి నాకు ఇలా అన్నం తింటుంటే రక్తంగా ఉంది, పురుగులుగా, నేను అసలు అన్నం తినలేకపోతున్నాను, అన్నం చూస్తే నాకు ఏదోలా అయిపోతుంది అని అంటే, అప్పుడు వాళ్ళందరూ ఆలోచించి లెక్కలు కట్టి, రాజా మీరు ఇలా చేశారు కదా, వాళ్ళకి అన్నంలో విషం పెట్టి చంపేశారు, ఎంత శత్రువైనా మనం ఇంటికి ఆహ్వానించినప్పుడు వారికి తగిన విందు, మనకి తగ్గట్లే విందు ఇవ్వాలి, అంతేగాని ఇచ్చే విందులో ఇలా విషము అది కలపకూడదు, అందులో మీరు అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఆ అన్నంలోనే మీరు విషం పెట్టారు. అంతేకాకుండా ఇంకొకటి, అన్నం మీద ప్రమాణం చేశారు మీరు, మనం అందరం తినే అన్నం అది పరబ్రహ్మ స్వరూపంతో మనం పోలుస్తాము, అలాంటి అన్నం మీద మీరు ప్రమాణం చేసి వాళ్ళకి శిక్ష విధించారు, అందువల్ల మీకు ఇప్పుడు అన్నం తినాలంటే ఇలా అయిపోతుంది అని చెప్పారు. మరి దీనికి పరిహారం ఏంటయ్యా అంటే, అది అన్నం పరబ్రహ్మ స్వరూపం కదండి, అందుకని బ్రహ్మదేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి బ్రహ్మదేవుడికి పూజలు చేయాలి అనని చెప్పారు కొంతమంది పండితులు. దానికి ఇంకొంతమంది ఆస్థాన పండితులు ఏం చేశారు, బ్రహ్మదేవుడికి భూలోకంలో పూజలు జరగవు, అలాంటప్పుడు మనం బ్రహ్మదేవుణ్ణి ఎలా ప్రతిష్ఠిస్తాం భూమి మీద అని అన్నారు. పైగా ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రతిష్ఠిస్తే ఆయన చూపు ఎంతవరకైతే వెళ్తుందో ఆ మేర అంతా సర్వనాశనం అయిపోతుంది, అందువల్ల ఆయన్ని ప్రతిష్ఠించడానికి అవ్వదు అనని కొంతమంది పండితులు అన్నారు. ఇది అంతా ఆలోచించి ఇంకా రకరకాల పండితుల్ని, జ్యోతిష శాస్త్రవేత్తని, అనేక రకాల వాటికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించి ఏవో లెక్కలు వేయించి అంతా సరిచేసి చూసుకొని ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటి, 4 వైపులా కోనేరు ఉండేట్లు, కోనేరు మధ్యలో బ్రహ్మదేవుడి గుడి కట్టించేట్టు, అప్పుడు ఆయన భూమి మీద ఉన్నట్టు కాదు, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటి, లింగాకారం మీద చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాలు చెక్కించినట్టు, అదే విగ్రహం కాదు, అట్లా అమూర్తి రూపం చెక్కించేట్లు 4 వైపులా, అప్పుడు ఆయన భూమి మీద ఉన్నట్టు కాదు, లింగాకారం మీద. ఆ శివునికి చేసే లింగం మీద చేసే అభిషేకాలు, పూజలు అన్నీ బ్రహ్మదేవుడికే చెల్లుతాయి. ఆ విధంగా చేశారు, నిర్మించారు. చాలా బాగుంటుందండి బ్రహ్మదేవుడి గుడి చూడండి. అంటే గుడి పురాతనమైందే, కానీ ఆ స్ట్రక్చరు, ఆ విగ్రహం మూర్తి మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ కోనేరు ఉన్నాయి, చేపలు చాలా ఉంటాయి, వాటికి ఫీడింగ్కి మీరేమైనా తీసుకెళ్ళండి. అవైతే చపాతీ తిన్నాయి, బిస్కెట్లు తిన్నాయి, చాలామంది మరమరాలు వేస్తున్నారు. సో మేమైతే చపాతీ వేసాం, చిన్న చిన్న పీసెస్ చేసి భలే తిన్నాయండి. తావేళ్ళు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, బిల్లి చేపలు చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉన్నాయి అంటే భలే ఉన్నాయి.
సో ఎండగా ఉంది. నేనైతే వీడియోస్, ఫొటోస్ తీశాను, షేర్ చేస్తాను. అవి ఎలా వస్తాయో మరి చూద్దాము. అండ్ ఇంకొకటి, బ్రహ్మదేవుడు చూపు పడినంత వరకు ఆ గ్రామం నాశనం అయిపోయింది అని అన్నారు కదా, మరి దానికి ఎలా పరిహారం అని ఆలోచించారు. దానికి ఏం చేశారంటే, ఒకవైపు నాగలింగేశ్వర స్వామి, ఒకవైపు సహస్రలింగేశ్వర స్వామి, ఒకవైపు వేణుగోపాల స్వామి, అట్లా ఒకవైపు పాండురంగ స్వామి టెంపుల్, అట్లా 4 వైపులా 4 టెంపుల్స్ నిర్మించి, అలానే మూలల వైపు ఒకవైపేమో రాజలక్ష్మి అమ్మవారు, ఒకవైపు పార్వతీదేవి అమ్మవారు, అలా 4 వైపులా 4 మూలల అమ్మవార్లను గుళ్ళు కూడా కట్టించి అష్టదిగ్బంధనం చేశారండి. ఆ శక్తి ఎటు పోకుండా, ఆ బ్రహ్మదేవుని చూపు ఎటు వెళ్ళకుండా, ఆ శక్తి కూడా ఆ లోపల అవతల గ్రామానికి వెళ్ళకుండా, ఎందుకంటే వెళ్తే ఆ పవర్ తట్టుకోలేక గ్రామం అంతా ఏదో అయిపోయిద్దని అప్పుడు భయపడ్డారు కదా. సో అట్లా అవుతుందని 4 వైపుల గుళ్ళు, అలానే అష్టదిగ్బంధనం 4 మూలలు మొత్తం 8 కాదు, ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి. సో మెయిన్ అయితే ఆలయాలు నిర్మించారు. ముందు ఇటువైపు వెనుక, అలానే క్రాస్ సైడ్స్. అట్లానే రామాలయాలు కూడా 5 ఉన్నాయి. ఇంకా ఎక్కువే ఉన్నాయేమో తెలీదు, తెలిసిన వరకు అయితే 5 ఉన్నాయి. అట్లాంటి చాలా అయితే ఉన్నాయి గుళ్ళు. మీరు తప్పకుండా ఒకరోజు చేబ్రోలు వెళ్ళండి, అన్ని గుళ్ళు చూసుకోండి. కుదిరితే మార్నింగ్ వెళ్ళటం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఇంకొకటండి, అక్కడ భోజన సదుపాయాలు ఏమీ ఉండవు. కుదిరితే ఏమైనా వండుకొని ఏదన్నా తీసుకొని ఆ ప్రిపరేషన్లో వెళ్ళండి. మరి మార్నింగ్ అయితే ఏమైనా టిఫిన్ సెంటర్స్ ఉండొచ్చు, మధ్యాహ్న భోజన సదుపాయాలు అయితే అక్కడ ఏమీ ఉండవండి అంతగా. ఉదయం సాయంత్రం అయితే ఏమన్నా టిఫిన్ సెంటర్స్ అలా ఉండొచ్చేమో మేబీ. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, సో ఆ టైంలో మాకేం లేదు. కాకపోతే మేము ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు. కానీ టెంపుల్స్ మాత్రం చాలా ఉంటాయండి, చాలా బాగుంటాయి. బయట ఎంత ఎండగా ఉండండి, అసలు టెంపుల్ లోపలికి వెళ్ళంగానే అసలు చల్లగా ప్రశాంతంగా అసలు ఎంత బాగుందండి. ఆధ్యాత్మిక భావంతో తన్మయత్నం అయిపోవచ్చండి. అసలు మనం కనుక ధ్యానం చేసుకుంటే ఎంత బాగుండో అనిపించిందండి. నిజంగా వెళ్ళాలండి, మీరు కంపల్సరీ వెళ్ళండి. ఆలయాలు పురాతనమైనవే అవ్వచ్చు, అంటే వాటిని కొంచెం బాగు చేస్తే చాలా ఆలయాలు బాగున్నాయి, కొన్ని అలా ఉన్నాయి అన్నమాట. వాటిని మాత్రం టేక్ ఓవర్ చేసుకుని ఎవరన్నా ఎండోమెంట్ కానీ ఇంకేదన్నా కొంచెం బాగా చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. మెయిన్ ప్రశాంతతకి అయితే అసలు ఎటువంటి లోటు లేదండి, అంత ప్రశాంతంగా ఉందండి. మనం పై మెరుగులు చూడకూడదు, కానీ వాటిలో ఉన్న ఎనర్జీ పవర్స్, ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలిగితే చాలండి, అంత బాగుంది. ఒక ఆలయం అయితే చాలా బాగుంది, అది చూడటానికి అంతా కూడా నీట్గా, అది చాలా బాగుంది ఆలయం కూడా. కొన్ని బాగున్నాయండి, కొన్ని ఏదన్నా ఒకటి కొద్దిగా అలా ఉన్నాయి. మీకు వాటి పిక్స్ అవి నేను మీకు షేర్ చేస్తాను. అంతేకాదండి, చేబ్రోలు అసలు ఏందా అనుకున్నాము, శాతవాహన కాలంలో అది బౌద్ధానికి చాలా విరాజిల్లిందండి. ఆ పేరు వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. కొంచెం హిస్టరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ పేరు తెలుసు. శాతవాహన కాలంలో కానీ ఏదైనా బౌద్ధులకి అది పెట్టింది పేరు తామ్రపురి. వినే ఉంటారు కదా తామ్రపురి. అది శాతవాహన కాలంలో తామ్రపురి బౌద్ధానికి చాలా ప్రసిద్ధి. ఆ తామ్రపురే చేబ్రోలు అనైతే ఉందండి. నేను ఒక దాంట్లో చదివిన దాంట్లో అప్పుడు అనిపించింది నాకు, ఓ తామ్రపుర అనిపించింది. అసలు శాతకర్ణి వాళ్ళ టైంలో అయితే మాత్రం అది నేను చదివిన హిస్టరీలో తామ్రపురి బౌద్ధానికి బాగా విరాజిల్లేది, బౌద్ధ మతానికి కానీ బౌద్ధ సన్యాసులకు కానీ బాగా ఉండేది తామ్రపురి అనేది. పేరు కూడా విన్నాను. ఓ అదేనా చేబ్రోలు అవునా అని అనిపించింది. అయ్యుండొచ్చండి, అందుకే అన్ని ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. మరి ఏదైనా ఒక గ్రామంలో కానీ పోనీ ఒక మండలం అనుకోండి, తాలూకా పోనీ జిల్లా అనుకోండి, ఏదైనా ఒక్కటే కదా, అది మండలం అని తాలూకా అన్నీ కలిస్తేనే అది ఒక మండలం అవుతుంది. కానీ ఆ ఒక్క మండలానికి ఆ ఒక్క ఊరే అంటాం కదా. ఆ ఊర్లో అన్ని 101 గుళ్ళు, 101 బావులు అంటే సామాన్యమా అండి? అసలు పోనీ అవన్నీ లేకపోయినా అక్కడ చుట్టూనే ఒక 10-15 ఉన్నాయండి. అక్కడక్కడేనండి, కొంచెం అక్కడక్కడే. మిగతా రాములు వారి గుళ్ళు మాత్రం ఒక్కో వీధికి ఒక్కోటి ఉన్నాయి. కొన్ని గుళ్ళు అక్కడక్కడ కొంచెం మూలకి అట్లా ఉన్నాయి.
అక్కడ మాత్రం మీరు చూడాలి. సో కన్ఫ్యూజ్ అవుతాము, కానీ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. పర్లా రూట్ అర్థమైంది, కానీ 1-2 సార్లు వచ్చిన రూట్కే రావాల్సి వస్తుంది. మనం అది కరెక్ట్గా వైనంగా చూసుకుంటే ఇంకా వచ్చిన రూట్కి అంతగా రాము, అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళకుండా శివుడు బ్రహ్మదేవుడి గుడి అని ఇట్లా ఉంటుంది బోర్డు, ఆ లోపలికి వెళ్ళి ఇటు సైడ్ వెళ్తే ఆదికేశ్వర స్వామి గుడి వస్తుంది. అక్కడి నుంచి ఇంకొక శివాలయం ఉంటుంది, ఏకశిలతోనే నందిని చెక్కారండి. ఆ నందిని చూసుకొని అక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చూసుకొని ఇంకా బారు అండి, అలా ఇటువైపు తిరగాలి, బారుకి వెళ్ళాలి, ఇటువైపు అలా మొత్తం అలా చూసేసుకుంటూ ఆ రోడ్డు చివరి దాకా వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది అసలు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు, సరదాగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫిషెస్ ఉన్నాయి కదా, ఫిషెస్ దగ్గర మాత్రం చాలామంది పిల్లలు ఎంజాయ్ చేశారు. మీకు చూపిస్తాను, వీడియో అంతా చూడండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, రాధీ ఛానల్.